హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముర్మురా లడ్డు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం బెల్లం అండి 250 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే 250 గ్రామ్స్ వరకు మనము ముర్మురాలు తీసుకుందాం. ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ చేసుకుందామండి. ఇప్పుడు మనము బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కడాయిలో వేసుకొని మొత్తం కరిగించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము. ఈ పాకము కరెక్ట్గా ఉండాలి మనం పాలాల ముద్దలు తయారు చేయడానికి. దానికోసం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి టెస్ట్ చేసుకోవాలి. ఇలా వేసి చూడాలండి. ఇది వాటర్లో మిక్స్ కావద్దు. ఇలా సాలిడ్గా వచ్చినట్లయితే పాకం కరెక్ట్గా సరిపోతుంది. మనకు మిక్స్ అవ్వకుండా గట్టి ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి మనం మురుమురాలు యాడ్ చేసుకుందాం. ఈ కడాయి నాన్ స్టిక్ కడాయి అండి, విత్ లీడ్తో వస్తుంది. 1.6 లీటర్స్ నుంచి 9.5 లీటర్స్ వరకు మనకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి. ఇది చాలా బాగుందండి క్వాలిటీ. మీకు కనుక ఈ కడాయి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మురుమురాల లడ్డు చుట్టుకోవాలి. వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టుకుందాం. లడ్డూలా చేసుకోవడానికి మనము చేతిని కాస్త తడిపి తీసుకుందాం. ఇలా చేతిని తడిపి మనం కొద్దిగా మురుమురాల ముద్దలు తీసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజులో కావలసినంత ఈ మురుమురాలను తీసుకొని లడ్డూలు చుట్టుకోండి. చూశారు కదండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మురుమురాల లడ్డు రెడీ అయిందండి. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ఒక 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.